హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం కలెక్షన్స్ లో పార్ట్ 1 వీడియో అనేది అయితే చేయబోతున్నాము. ఈ వీడియోలో మనము కలెక్షన్స్ అంటే ఏంటి, అందులో సబ్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఈరోజు మనం పార్ట్ వీడియోలో మనము కొద్దిగా నేర్చుకుందాం కలెక్షన్స్ గురించి. అండ్ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి కోడింగ్ కూడా నేర్చుకోండి ఈజీగా. మనకు కలెక్షన్స్ ఇన్ జావాలో మనకు కలెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఈ కలెక్షన్స్ అంటే ఏంటి, లిస్ట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, సెట్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఇవన్నీ మనము డైలీ నేర్చుకుందాము. ఈరోజు వీడియోలో మనము కలెక్షన్స్ అండ్ లిస్ట్ అంటే ఏంటో నేర్చుకుందాము. అండ్ లిస్ట్ లో మళ్ళీ వేరే సబ్ ఇంటర్ఫేసెస్ ఏముంటాయి, ఇవన్నీ మనము నేర్చుకుందాం. కలెక్షన్స్ ఇన్ జావా. The collection in Java is a framework that provides an architecture to store and manipulate the group of objects. మనకు కలెక్షన్స్ లో గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకోవడానికి, మానిపులేట్ చేసుకోవడానికి మనము కలెక్షన్స్ అనేది అయితే చాలా యూజ్ చేస్తూ ఉంటాము. జావా కలెక్షన్స్ కెన్ అచీవ్ ఆల్ ద ఆపరేషన్స్ దట్ వి పెర్ఫార్మ్ ఆన్ ఏ డేటా సచ్ as సెర్చింగ్, షార్టింగ్, ఇన్సర్షన్, మ్యానిపులేషన్ అండ్ డిలీషన్. ఈ ఆపరేషన్స్ అన్ని యూజ్ చేసి మనం కలెక్షన్స్ లో కోడింగ్ అనేది అయితే రాస్తుంటాం. కలెక్షన్స్ ని యూజ్ చేసి Java collection means a single unit of objects. Java collection framework provides many interfaces. మనకు Java collections frameworks లో ఇంటర్ఫేసెస్ అనేది అయితే ఉన్నాయి. సెట్, లిస్ట్, క్యూ, డిక్యూ అనేది. అండ్ క్లాసెస్ చూసుకుంటే అరే లిస్ట్, వెక్టార్, లింక్ లిస్ట్, ప్రియారిటీ క్యూ, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. ఈ విధంగా మనకు కలెక్షన్స్ లో మనకు ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్ అయితే ఉన్నాయి. ఈ రోజు వీడియోలో మనము లిస్ట్ గురించి నేర్చుకున్నాము. అండ్ లిస్ట్ లో ఏ క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ గురించి నేర్చుకుని కోడింగ్ కూడా నేర్చుకున్నాము. ఇదండి మన కలెక్షన్స్ అంటే. వాట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్ ఇన్ జావా? మనకు జావాలో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ప్రొవైడ్స్ రెడీమేడ్ ఆర్కిటెక్చర్. It provides ready-made architecture. It represents a set of classes and interfaces. ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదండి, మనకు రెడీమేడ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. ఫస్ట్ కలెక్షన్స్ లో మళ్ళీ సబ్ ఇంటర్ఫేసెస్, లిస్ట్, క్యూ, డిక్యూ, సెట్, ఈ విధంగా సబ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. మళ్ళీ అందులో మనకు క్లాసెస్ అయితే ఉంటాయి. అరే లిస్ట్, లింక్ లిస్ట్, వెక్టార్, హ్యాష్ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్, ఈ విధంగా అయితే ఇవేంటి మనకు. లిస్ట్ ఇంటర్ఫేస్ కి వచ్చేస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, లిస్ట్ ఇంటర్ఫేస్ ఇస్ ద చైల్డ్ ఇంటర్ఫేస్ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. మనకు మెయిన్ ఇంటర్ఫేస్ వచ్చేసి కలెక్షన్, అండ్ ఆ కలెక్షన్స్ లో మనకు సబ్ ఇంటర్ఫేస్ వచ్చేసి లిస్ట్ ఇంటర్ఫేస్. ఈ రోజు మనము లిస్ట్ ఇంటర్ఫేస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అందుకే లిస్ట్ ఇంటర్ఫేస్ ఇస్ ద చైల్డ్ ఇంటర్ఫేస్ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అంటున్నాము. లిస్ట్ ఇంటర్ఫేస్ ఇస్ ఇంప్లిమెంటెడ్ బై ద క్లాసెస్ అరే లిస్ట్, లింక్ లిస్ట్, వెక్టార్ అండ్ స్టాక్ క్లాసెస్ ని యూజ్ చేసి మనము లిస్ట్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. ఇట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. అంటే ఈ లిస్ట్ లో మనము డూప్లికేట్ వాల్యూస్ ని కూడా స్టోర్ చేయొచ్చు. మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం కోడింగ్ లో చూసుకున్నట్లయితే సబ్ ఇంటర్ఫేస్ అనేది రిఫరెన్స్ గా యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తుంటాం కదా. ఆ విధంగా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్, డేటా టైప్, జనరిక్ టైప్ వచ్చేసి డేటా టైప్ ఏదో ఒకటి తీసుకోవచ్చు మనము. అండ్ రిఫరెన్స్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. నెక్స్ట్ చూసుకుంటే న్యూ లింక్ లిస్ట్, న్యూ వెక్టార్, న్యూ స్టాక్. ఈ విధంగా మనము ఒక ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేస్తుంటాము లిస్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి. అరే లిస్ట్ అంటే ఏందో తెలుసుకున్నాము మనము. ద అరే లిస్ట్ క్లాస్ ఇంప్లిమెంట్స్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. లిస్ట్ ఇంటర్ఫేస్ లో ఉన్న మెథడ్స్ ని మనము అరే లిస్ట్ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేస్తాము. ఇట్ యూజెస్ ఏ డైనమిక్ అరే టు స్టోర్ ద డూప్లికేట్ ఎలిమెంట్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ని స్టోర్ చేసుకోవడానికి అండ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి అరే లిస్ట్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ద అరే లిస్ట్ క్లాస్ మెయింటైన్స్ ద ఇన్సర్షన్ ఆర్డర్. మనం డేటాని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తుంటాము.
and is non-synchronized. The elements stored in the array list class can be randomly accessed. మనం ఇక్కడ ర్యాండమ్ గా డేటాని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, స్టోర్ చేయొచ్చు. అరే లిస్ట్ కి సంబంధించి మనం కోడింగ్ అనేది అయితే చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసాము, మెయిన్ మెథడ్ క్రియేట్ చేసాము. ఆ లోపల మనము అరే లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం రిఫరెన్స్ ఏమి ఇచ్చేసామంటే లిస్ట్ ఇచ్చేసాం. కాబట్టి లిస్ట్ డాట్ యాడ్ మెథడ్ ని యూజ్ చేసి ఇక్కడ జెనరిక్ టైప్ స్ట్రింగ్ అని ఇచ్చాం కాబట్టి మనము స్ట్రింగ్ వాల్యూస్ అనేది అయితే స్టోర్ చేస్తున్నాము. లిస్ట్ డాట్ యాడ్ లిస్ట్ డాట్ యాడ్ లిస్ట్ డాట్ యాడ్ అనేది ఆబ్జెక్ట్స్ లో మనము స్టోర్ చేస్తున్నాము డేటాని. తర్వాత ఇటరేటర్ మెథడ్ ని యూజ్ చేసి ఇటరేటర్ రిఫరెన్స్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ డాట్ ఇటరేటర్ మెథడ్ ని యూజ్ చేసి ఈ వైల్ ఇటరేటర్ డాట్ హ్యాస్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లిస్ట్ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేసి నెక్స్ట్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. మనకు లైన్ బై లైన్ గా ఫస్ట్ ఈ లిస్ట్ డాట్ యాడ్ లో ఏది స్టోర్ అయిందో అది మనము ఇక్కడ వైల్ కండిషన్ లో వెళ్ళి చెక్ చేసుకొని డేటా ఉందా లేదా చెక్ చేసుకుని ఉంటే మనకు ప్రింట్ స్టేట్మెంట్ లో ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనకు ట్రావర్సింగ్ లిస్ట్ త్రూ ఇటరేటర్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక అరే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేసి మనము ప్రింట్ అయితే తీసాము. సింపుల్ గా ఇది ఒక అరే లిస్ట్ అని చెప్పుకోవచ్చు. లింక్ లిస్ట్ కూడా చూసుకున్నట్లయితే లింక్ లిస్ట్ ఇంప్లిమెంట్స్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. ఇట్ యూజెస్ ఏ డబుల్లీ లింక్ లిస్ట్ ఇంటర్నల్లీ టు స్టోర్ ద ఎలిమెంట్స్. మనకు లింక్ లిస్ట్ లో డబుల్లీ లింక్ లిస్ట్ అనేది అయితే యూజ్ చేస్తాం ఇంటర్నల్లీ టు స్టోర్ ద ఎలిమెంట్స్. ఇట్ క్యాన్ స్టోర్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆల్సో. ఇట్ మెయింటైన్స్ ద ఇన్సర్షన్ ఆర్డర్ and is not synchronized. In linked list the manipulation is fast because no shifting is required. మనకు అరే లిస్ట్ లో ఒక డేటాని స్టోర్ చేయాలనుకుంటే మనకు షిఫ్టింగ్ ఆర్డర్ అనేది అయితే ఉంటుంది, కొద్దిగా టైం అనేది అయితే పడుతుంది. కాబట్టి మనకు లింక్ లిస్ట్ అనేది అయితే ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎటువంటి షిఫ్టింగ్ ఆర్డర్ అనేది అయితే ఉండదు డబుల్ లింక్ లిస్ట్ కాబట్టి. అండ్ దీనికి సంబంధించి కోడింగ్ చూసుకున్నట్లయితే సేమ్ అరే లిస్ట్ మాదిరే మనము ఒక లింక్ లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. రిఫరెన్స్ వేరియబుల్ తో యాడ్ మెథడ్ ని యూజ్ చేసి స్టోర్ చేసి ఆ తర్వాత ఇటరేటర్ మెథడ్ ని యూజ్ చేసి మనం ప్రింట్ అవుట్ అయితే చేస్తున్నాము. ఇది అంటే సింపుల్ గా మనం ఈజీగా నేర్చుకోవడానికి లింక్ లిస్ట్, అరే లిస్ట్, వెక్టార్ ఇవన్నీ సేమ్ గా ఉంటాయి. కాకపోతే మనకు లింక్ లిస్ట్ అనేది అయితే ఈజీ ఫాస్ట్ గా ఉంటుంది కొద్దిగా. అండ్ నెక్స్ట్ వెక్టార్ చూసుకున్నట్లయితే వెక్టార్ యూజెస్ ఏ డైనమిక్ అరే టు స్టోర్ ద ఎలిమెంట్. ఇట్ ఈస్ సిమిలర్ టు అరే లిస్ట్. వెక్టార్ అరే లిస్ట్ అనేది అయితే సిమిలర్ గా ఉంటుంది. However, it is synchronized and contains many methods that are not the part of collection frameworks. ఇదండి మనకు అరే లిస్ట్ వెక్టార్ అనేది అయితే సిమిలర్ గా ఉంటుంది. మనకు లింక్ లిస్ట్ వచ్చేసి డబుల్ లింక్ లిస్ట్ లో యూజ్ అవుతుంది అండ్ కొద్దిగా ఫాస్ట్ గా అయితే ఉంటుంది డేటా స్టోర్ చేసుకోవడం కానీ యాడ్ చేయడం కానీ ఈ విధంగా అయితే. అండ్ వెక్టార్ కి సంబంధించి కోడింగ్ చూసుకున్నట్లయితే సేమ్ గా అరే లిస్ట్ ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసామో వెక్టార్ కూడా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి యాడ్ మెథడ్ ని యూజ్ చేసి మనం డేటాని స్టోర్ చేస్తున్నాము. ఇక్కడ జెనరిక్ టైప్ స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్ ఇస్తున్నాము. మీరు ఏదైనా తీసుకోవచ్చు, జెనరిక్ టైప్ ఏది తీసుకున్నా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇటరేటర్ మెథడ్ యూజ్ చేసాము. ఇక్కడ మీరు ఇదే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫర్ ఈచ్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఇటరేటర్ మెథడ్ యూజ్ చేయొచ్చు, మనం ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ సిమిలర్ గా చూసుకుంటే మనకు అరే లిస్ట్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాడ్ చేసి ఇటరేటర్ మెథడ్ యూజ్ చేసాము. లింక్ లిస్ట్ సేమ్ అండ్ వెక్టార్ కూడా సేమ్. ఈ మూడు సేమ్ అండి. మనకు కాకపోతే కొద్దిగా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. ఈ డేటాని ఇన్సర్ట్ చేయడానికి లింక్ లిస్ట్ అనేది అయితే కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది, ఎటువంటి షిఫ్టింగ్ ఆర్డర్ ఉండదు. కాబట్టి మనకు వెక్టార్ లో అరే లిస్ట్ లో చూసుకున్నట్లయితే కొద్దిగా షిఫ్టింగ్ ఆర్డర్ ఉంటుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనం లింక్ లిస్ట్ యూజ్ చేసినట్లయితే చాలా ఫాస్ట్ గా అయితే అవుతుంది. ఈ రోజు వీడియోలో ఇది చాలండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోస్ లో మనం సెట్ గురించి అయితే నేర్చుకుందాము. ఆ తర్వాత మ్యాప్ గురించి అయితే నేర్చుకుందాము, ఈజీగా నేర్చుకుందాము. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ చేసి మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు, రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు నేను అప్లోడ్ చేసిన వెంటనే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.